గాబ్రియల్ అప్పుడే ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ ఆలోచించండి. నా మాట పండించి నా మోడర్న్ జైల్లోని డాల్టన్స్ కి రెజ్లింగ్ నేర్పించడానికి వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. నీ చేతో ఒక సెకండ్ ఇస్తావా? ఇతనికి చాలా బలం ఉన్నట్టుంది. సారీ సేంజ్ ఆఫ్ డైరెక్టర్, ఏదో అలవాటులో పొరపాటు. ఏం పర్వాలేదు. ఈ కండల కట్రాజు ఎవరు అసలు? అతనే మస్కులేటర్, మెక్సికోలోనే గొప్ప రెస్లర్. అతను కొట్టాడంటే దెబ్బకి అవతల వాడికి చుక్కలు కనబడాల్సిందే. ఇది మేము నడిపించే బెస్ట్ జైలు. ఇక్కడ మా వాళ్ళకి రెజ్లింగ్ గేమ్ కావాలి. ఏదైతే ఏంటి, ట్రైనింగ్ ఇవ్వాలి అంతే కదా. సరే, ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి. మరీ ఎక్కువ మందికి ఏం కాదు మాస్టర్, కేవలం ఒక గ్రూప్ కి మాత్రమే. నా జైల్లో నో ఫైటింగ్, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. సరే అలాగే సేంజ్ ఆఫ్ డైరెక్టర్. మీకు తెలుసా, అతను కొట్టాడంటే ఎవరైనా సరే 10 మీటర్ల పైకి ఎగిరి పడాల్సిందే అంట, కేవలం ఒక దెబ్బకే. 10 మీటర్ల? తన దెబ్బతో మనం బయటపడితే మనం ఫ్రీ అయినట్టే. ఇక మనం ఫ్రీ బర్డ్స్ అయిపోయినట్టే. రెస్లింగ్ లో మనం ఎలా పడిపోవచ్చో కూడా నేర్చుకోవచ్చు. అవును, అతను చెప్పింది కూడా నిజమే. మనం పడిపోవడం కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మాస్క్ తో తలపడడానికి ఎవరు వస్తున్నారు? మాకు రెస్లింగ్ నేర్చుకోవాలని చాలా చాలా కుతూహలంగా ఉంది మాస్టర్. నా స్పెషల్ ఎంట్రీ ఎలా ఉంది? ఇది జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే, నో ఫైటింగ్. ఓకే, జాగ్రత్త, నేను నో ఫైటింగ్ అని చెప్పాను కదా మాస్కులేటర్. డోంట్ వరీ మిస్టర్ బార్డెన్, ఇది జస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే. గుర్తు పెట్టుకోండి, రెజ్లర్ రింగ్ ని ఆక్యుపై చేసుకోవాలి, రోప్స్ ని వాడుకోవాలి. ఇప్పుడు మీ వంతు. ఎలా ఉంది దెబ్బ? అదృశ్య కదూ. కొడితే కొట్టాలి, 6 కొట్టాలి. ఏంటది? ఆ క్లాసిక్ అంటే కలిసి మెలేయాలన్నమాట. ఇప్పుడు కుదిపేసి ఊపేయాలి. ఇప్పుడు చేయబోయేది చాలా ముఖ్యం, జాగ్రత్తగా విను. ముఖ్యంగా బోర్లో పడేయాలి, ఇలా మొక్క పచ్చడి కింద చేసేయాలి. ఇంకా చివరిది కానీ ముఖ్యమైనది, చేరుతో కొట్టేయాలి. మీకు రిఫరీ చెప్పే వరకు కూడా ఓటమని ఒప్పుకోకూడదు. సరే, నేనైనా ఓటమిని అస్సలు ఒప్పుకోను. ఒప్పుకునేది లేదు, అస్సలు ఒప్పుకోను. సారీ డాల్టన్స్, నేను వర్క్ మాత్రమే చేశాను, ఫైటింగ్ కాదు. కమాన్, పర్వాలేదు. మాకు కూడా నిజమైన ఫైట్ నే చెయ్యాలని ఆశగా ఉంది. నో 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 నో, లేదు, నేను చేయడానికి ఒప్పుకోను. నేను ప్రామిస్ బ్రేక్ చేయను. నో ఫైటింగ్, నో. రేపు మీకు మళ్ళీ నేను సరికొత్త క్లాస్ చెప్తాను. లెట్స్ గో జో. రెస్లింగ్ చాలా దారుణంగా ఉంది. రేపటి ఫైట్ కు సిద్ధంగా ఉండు. మర్చిపోకు, ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధించి తీరాలి. నాకు తెలుసు, రేపుతోనే అయిపోతాడు. మరి దీని సంగతి ఏంటి? తప్పకుండా అవుతుంది. ఒక నిజమైన రెస్లర్ ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోడు, గెలవాలనే ఆకలితో ఉంటాడు. రేపటి యుద్ధానికి సిద్ధంగా ఉండండి. చూద్దాం వాడు నేను. అసలు నీ ప్లాన్ ఏంటి జో? సరే, ఇక మనం పారిపోయే టైం ఇదే. 1 2 3. మాస్క్ ఇవ్వు, నా మాస్క్ ని తిరిగి ఇవ్వు. మిమ్మల్ని వదిలిపెట్టను. వచ్చాయి. నీకు మాస్క్ కావాలంటే కమాన్, వచ్చి మమ్మల్ని కొట్టు. చూసుకుందాం. మన ప్లాన్ అసలు ఇది కాదే. హే గాయ్స్, ఒకసారి చూడండి. పదండి, లెట్స్ రన్. ఇది
పనిచేస్తోంది అనిపిస్తోంది. త్వరగా ఇందులో నుండి బయటికి వెళ్ళిపోదామా? తప్పేలా మొహోడా. అలర్ట్! డాల్టన్స్ పారిపోతున్నారు. మాస్కులేటర్ ఫోర్ 3 2 1 ఎక్సలెంట్. మస్కులేటర్ ఈ రౌండ్ విన్ అయ్యాడు. నువ్వు దీనికి పూర్తిగా అర్హుడు మాస్కులేటర్. నువ్వు డాల్టన్స్ ని మళ్ళీ తిరిగి పట్టించావు. అది నా బాధ్యత. అబ్రకదబ్రా సెంజ్ ఆఫ్ డైరెక్టర్. అసలు మస్కులేటర్ అలా చెప్తూ ఉంటే ఎంత బాగుందో. చాలా రొమాంటిక్ గా ఉంది. నిజమే, కానీ నీకు అక్కడ గోడకున్న హోల్ కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. మనం అది చేయగలం. మనం అది ట్రైనింగ్ కూడా అయ్యాము. రెడీనా ఎవరల్? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించొద్దాం. జైల్ నీకు గుడ్ బాయ్. జైల్ నీకు గుడ్ బాయ్. జైల్ నీకు గుడ్ బాయ్. నాకు ఫీల్డ్ ట్రిప్స్ అస్సలు నచ్చవు. స్కూల్ అయిపోయింది కదా, అందుకే పిల్లలు సమ్మర్ వెకేషన్ కి వెళ్తున్నట్టున్నారు. బ్రోకెన్ వింగ్స్ 48వ సంవత్సరాది ఉత్సవాలకు మీకు స్వాగతం. ఇది మా పూర్వీకుల గుర్తుగా పౌర్ణమి రోజు జరపబడుతుంది. దయచేసి గాడ్ ని ఫాలో అవ్వండి. ఇది మా కుల దైవానికి గుర్తుగా పెట్టిన మహాశక్తి ఉన్న టోటెం. నెక్స్ట్ ఐటమ్. ఇది మా కుల దైవానికి చెందిన పక్షి గూడు. ఇక ఇది మా కుల దైవానికి ఇష్టమైన సూప్. దాన్ని తాగిన వారికి ఎగిరే శక్తి వస్తుందని ఇక్కడ అందరి మూఢనమ్మకం. టూర్ అయిపోయింది. గేట్ దగ్గర అన్ని వస్తువుల షాపు ఉంటుంది. దాన్ని చూడడం మర్చిపోకండి. మీరు ఇది విన్నారా గాయస్? ఆ సూప్ తాగితే గాల్లో ఎగరొచ్చంట. ఇది పారిపోవడానికి అద్భుతమైన ప్లాన్. ఆహా, అదొక మూఢనమ్మకం జో. కేవలం పక్షులు మాత్రమే ఎగరగలవు. మనం ఎందుకు ఎగరలేవు? పదండి వెళ్దాం. సారీ, కానీ మేము మాత్రం రావడం లేదు. అవును, నీ ఐడియాలు ఎప్పుడు పని చేయవు. ఏంటిదే నాకే ఎదురు తిరుగుతున్నావా? లేదు, మాకు విసుగొచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ నాకు సూప్ అంటే ఇష్టం జో. నేను నీతోటే ఉంటాను ప్లీజ్. ఇక బయటికి రండి జోకర్లు, జైలుకి వెళ్దాం రండి. స్కూల్ హాలిడేస్ అయిపోయినట్టు తెలియలేదు. ఎంత బాగుందో. పదా, నువ్వు చేతులు ఫాస్ట్ ఆడించడం లేదు. ఎలా చేస్తున్నారో చూడు. మనకి ఇంకో ప్రాక్టీస్ కావాలి. పద బయటకు వెళ్ళి ట్రై చేద్దాం. అసలు మనం ఎగరట్లేదు కదా జో. నాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళకి నీళ్ళలో దూకడం నేర్పిస్తున్నారు అనుకుంటా. అయితే నన్ను చూడండి ఎలా దూకుతాను. నీళ్ళు లేవని ముందే చెప్పాలి కదా. నాకు కోడికాయలు వచ్చేసాయ్యో. లేదు రప్పించోడా, అన్ని గీతలంతే. లేదు జో, నిజంగానే నాకు కోడికాయలు వచ్చేసాయి చూడు. తను పక్షిలాగా మారిపోతున్నాడు. ఇదంతా fabulous like soup వల్ల జరిగింది. నాకు చాలా వింతగా అనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు. తన పక్షుల మారాలి కదా. సరేలే, ఏదైతే అంటే నాకు ఎగురుతో చాలు వాడు. కానీ అందులో చాలా తేడా ఉంది జో. ఓ నిజంగానా? ఇందులో అంత తేడా ఏముంది మహాజ్ఞాని గారు? విషయం ఏంటంటే కోళ్ళు ఎగరలేవు. అలాగే ఇది నీకు కూడా జరుగుతుంది. నువ్వు కూడా ఆ సూప్ తాగావు కదా. అంటే కోడికి మారాలా? అది ఎప్పటికీ జరగదు. ఓ. నాకేమవుతుంది?
నాకు కూడా కొన్ని ఉంచు. మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి ఆరోగ్యం బాలేదు, చాలా జలుబుగా ఉంది. మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మీరు వెళ్ళి మెడికల్ రూమ్ లో పడుకోండి. అదేం అవసరం లేదు, మేము మా సెల్లోనే ఉంటాము. లేదేం లేదు, ఇది వచ్చిపోయే అనారోగ్యం అంతే. నాకు వాళ్ళ గురించి దిగులుగా ఉంది. వాళ్ళు ఇది కనిపెట్టేస్తారు. పురుగులు దాని ముందు నేనే చూశాను. నేను ఈకలు పీకొస్తాను. కాస్త ఆగండి డాల్టన్, లేదంటే మిమ్మల్ని గదిలో వేసి లాక్ చేస్తాం. నేను చూస్తున్నదే నువ్వు చూస్తున్నావా? ఒకవేళ ఇది అమ్మ చూస్తే బాగుండు. మనం ఎగురుతున్నాము జో. పిల్లలు హై జంపింగ్ చేస్తున్నట్టున్నారు. ఆ కాలంలో నేనే ఉండేవాడిని ఫస్ట్. నేను మిమ్మల్ని ఓడించేస్తాను. నేను గెలిచానా? రికార్డ్స్ బ్రేక్ చేశానా? మీరు వెంటనే బయలుదేరండి, నేను వాళ్ళకి ఎమర్జెన్సీ టెలిగ్రాఫ్ పంపిస్తాను. ఓకే బాస్. ఇది ఎలా పనిచేస్తుందో మర్చిపోయానే. మిస్ బేటీ, నాకు మీ హెల్ప్ కావాలి. ఇది చాలా ఈజీ మిస్టర్ పీ బాడీ. ఇదిగో ఇది లెటర్ ఏ, లెటర్ బి. వాళ్ళు ఆగిపోయారు. కాలిక్స్ గారు, నేను ఈ లెటర్ పంపించడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మా జైలు నుండి 2 ప్రమాదకరమైన ఖైదీలు తప్పించుకున్నారు. జో, మనం కొద్దిసేపు ఆగుదామా? నా రెక్కలు నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడు హాయిగా ఉంది. అయ్యో పాపం కోడి పిల్లలు, పదండి కోళ్ల ఫారంకి తిరిగి వెళ్దాం. ఈ ప్లాన్ కూడా మాడి మస్ అయిపోయింది. ఈ విరుగుడు 24 గంటల్లో పనిచేస్తుంది. నాకిప్పుడు కొన్ని గింజలు తినాలనిపిస్తుంది జో. నోరు పోయి, లేదంటే నేను ఈకలు పీకొస్తాను. అదొక ప్రశాంతమైన రోజు. బ్యాంక్ లో పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే క్యాషియర్ లాకర్ ఓపెన్ చేశాడు. కానీ సడన్ గా ఒక బ్యాడ్ బాయ్ గ్రూప్ లోపలికి చొరబడ్డారు. ఇది చిన్న పిల్లల కదా, నేను పారిపోవడానికి గోతులు తవ్వాలి. నాతో వచ్చేదెవరు? ఏమంటున్నావు జాయ్? చదువు అనేది ఎన్నో తలుపులు తెరుస్తుంది. స్వేచ్ఛకి కిటికీ లాంటిది. బాధల నుండి తప్పించుకోవచ్చు. తలుపులు తెరుస్తుందా? స్వేచ్ఛ కిటికీ లాంటిదా? దాంతో పారిపోవచ్చా? నువ్వు ఎంత చూసావా? మొత్తానికి మన ఖైదీలు చదువు మీద దృష్టి పెడుతున్నారు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? తవ్వుతున్నాను. బుక్స్ సాయంతో తప్పించుకోవచ్చని మిస్ పెట్టి చెప్పారు కదా. నువ్వు ఇంకా మారవా? బుక్ తో తవ్వితే మనం తప్పించుకోలేము. ఈ బుక్ చదివితే తప్పించుకోగలమని అందామే. ఓకే, ఇక అందరూ పని మొదలు పెట్టండి. అనగనగా ఒక రోజు గోడని ఇలా పగల కొట్టేసి చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు మనల్ని పట్టించుకోరు. పట్టించుకోనప్పుడు తప్పించుకోవచ్చని. మనం తప్పించుకున్నామా లేదా? లేదు లేదు, మనం ఇంకా బయటపడలేదు. అలాగే చదువుతూ ఉండండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం ఇంకా ఇక్కడ ఉన్నాం జాయ్. హే, అందరూ లేవండి. మనం తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాన్ దొరికేసింది.
మనం ఈ కాంటెడ్ మోంటే క్రిస్టో అడుగుజాడలోనే చచ్చిపోతున్నాం. మిస్టర్ పీబాడీ సార్, ఆగు, నేనే గెస్ చేస్తాను. ఆ డాల్టన్స్ మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నించారు కదూ? లేదు, అంతకన్నా ఘోరం. వీళ్ళందరూ చనిపోయినట్టున్నారు. చూస్తుంటే మన ఎడ్యుకేషన్ కి ఎడ్డుకాడు పడేలా ఉంది. ఓ, భలేగా ఉంది. అందరూ స్టాచ్యూ ఆట ఆడుతున్నారు, నేను కూడా ఆడతాను. భోజనంకి టైం అయింది, త్వరగా రండి. నాకంటే ఎవరు రాకండి. ఎవరు కదిలాడు అంటే అవుట్. మిస్టర్ పీబాడీ సార్, ఆ డాల్టన్సే కదా? ఓ నాయను, మళ్ళీ ఆడుతున్నారు. నన్ను క్షమించండి, నేను చాలా స్వార్థపరుణ్ణి. నేను ఇలా చెయ్యాలని అనుకోలేదు. మనందరికీ ఏదో వీక్నెస్ ఉంటుంది జాయ్. మళ్ళీ నేనే గెలిచాను. మిస్టర్ పీబాడీ సార్, సరే, మనం ఇక్కడ చూసింది చాలు. ఈసారి మన ఊరికే వెళ్ళడం కాదు, ఖచ్చితంగా సెన్స్ ని వాడే తీరాలి. జేవ్ అవుట్. జాక్, నువ్వు కూడా. విలియం అవుట్. ఛా, ఆ క్రిస్టోన్ అయితే ఎవరు సైజ్ తో చెక్ చేయలేదు. మీరిప్పుడు బ్యాడ్ న్యూస్ వినబోతున్నారు. మీ బ్రదర్ చనిపోయాడు. నా నడుము విరిగిపోయినట్టు అనిపిస్తోంది. నీ ఎముకలు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కష్టపడి ఆడిన తర్వాత ఇలా మసాజ్ చేసుకుంటే ఆ కిక్కే వేరు. భోజనంకి టైం అయింది. నాకు అరికట్టు కాస్త అక్కడే ఆగు తమ్ముడు. నీ పనికిరాని బుర్ర వల్ల ఇప్పటి వరకు ఏదైనా మంచి జరిగిందంటే అది ఇదే ఎవరల్. అందుకే ఇప్పటి నుండి నువ్వు బకెట్ ని తన్నేసినట్టే. బకెట్ తన్నేసానా? నేనేదో ఊరికే తన్నాను అనుకున్నాను. ఒరే పిచ్చోడా, నువ్వు నిజంగా ఏం చనిపోలేదు. చాయ్ నాకు ఆకలిస్తుంది. మనం వెంటనే బరిలోకి దిగాలి. లేదు లేదు, నా కడుపులోకి ముందు ఏదైనా పోవాల్సిందే. అరే తెంగరోడా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా తినొచ్చు కదా. ముందుగా నిన్ను కేవలం నీ తమ్ముళ్ళని ఎడారిలో పూడ్చాలి అనేది నీ చివరి కోరిక అని ఇందులో రాయాలి. ఇక మనం బయటకు వెళ్ళగానే మాయమైపోతాం. ఉష్. మన బుర్ర ఎప్పుడూ తినే ఎవరల్ మనకిప్పుడు దూరం అయిపోయాడు. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే మన తలనొప్పి తగ్గిపోతుంది ఇప్పుడు. ఇక ఈ సెంటిమెంట్ ఆపితే మేము వెళ్తాం. గాడ్ త్వరగా గేట్ ఓపెన్ చేయి. జో, కాస్త ఆగుతావా? అతని వేలునామాలో రాసింది ఏమిటంటే ఎవరల్ బ్రతుకున్నప్పుడు ఎప్పుడు దాటలేకపోయిన ఎస్కేప్ హోల్ ద్వారానే తను చివరిగా బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. నా ఐడియా ఎత్తిరిపోయింది కదా. కొంచెం లెఫ్ట్ కి తిప్పండి. లెఫ్ట్ కి సరే, రైట్ కి తిప్పండి. కాదు, ఖచ్చితంగా సరిపోతుంది. ఎలా అయినా సరిపోవాల్సిందే. నేను అటువైపు ఉండి లాగుతాను, మీరు తొయ్యండి. సరే ఓకే, ఇక తొయ్యండి. నన్ను నిజంగా చంపేద్దాం అనుకుంటున్నారా? ఇంకొంచెం పక్కకి తిప్పి ట్రై చేద్దాం. దీని బరువు కాస్త తక్కువ ఉంటే సరిపోయింది. ఆగండి బ్రదర్స్, ఏదైనా పని మనం నలుగురు చేస్తేనే పూర్తవుతుంది. నువ్వు నిజంగా దద్దమ్మవే. నిజంగా నువ్వు ప్రపంచంలో తెలివైన వాడివి కదా. చదవడం వల్ల నిజంగా నా తెలివి పెరిగింది అనుకుంటా. నువ్వు పొరపాటు పడుతున్నావు ఎవరల్. నిజానికి నువ్వు చనిపోయినప్పుడే ఇంకా తెలివిగా ఉన్నావు. మీ అందరికీ భోజనం సిద్ధమైపోయింది. ఈ
ఎలక్షన్ ని సెలబ్రేట్ చేయడానికి మన కొత్త గవర్నర్ ప్రతి ఖైదీ జైలు శిక్షని 25% తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇది నిజంగా మంచి విషయం. ఇక డాల్టన్స్ అందరూ 711 సంవత్సరాలు మాత్రమే ఉంటారన్నమాట. మిస్టర్ పీబాడీ సార్, నాకు ఈ ఫార్మ్స్ కనిపించాయి, అందుకే నింపేశాను. చూడండి, జో డాల్టన్ 25% ప్లస్ జో డాల్టన్ 25% ప్లస్ జో డాల్టన్ 25% ప్లస్ జో డాల్టన్ 25%, అంటే మొత్తం. అంటే జో డాల్టన్ జైలు శిక్ష 100% తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను వెళ్ళిపోవచ్చు. ఇంతకాలం తర్వాత తను ఇలా వెళ్తుంటే వింతగా ఉంది. అంటే దీని అర్థం మనకు చోటు ఖాళీ అయింది. అంటే మనం ఇంకొక కొత్త ఖైదీని వీలైనంత త్వరగా తెచ్చుకోవచ్చు. జో వెళ్ళి 3 వారాలు అవుతుంది, కనీసం ఒక చాక్లెట్ బాక్స్ కూడా పంపలేదు. నువ్వేం కంగారు పడుకు, తను ఖచ్చితంగా మనల్ని బయటికి తీసుకువెళ్ళడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడు. తాతయ్య వచ్చారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అందుకే కుక్కల్ని బాగా చూసుకుంటారు. ఒక్క నిమిషం, మీరు మిస్టర్ గ్రాండ్ ఫా జాన్, మీరు బ్యాంక్ ని దోచుకున్నారు. ఈ వయసులో ఇలాంటివి అవసరమా చెప్పండి? ఒక వయసు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చింది చేయొచ్చు అని అందరూ అంటారు కదా. మరి మీ పాటలు నిజంగా చాలా బాగున్నాయి. మీరు భలే జోకులు వేస్తారే. సరే బాయ్, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను చెంచు మొహం. మీకు హెల్ప్ చేయడానికి మంచి కుక్క వచ్చేసింది. బహుశా తాతయ్యకి చెప్పులు నచ్చలేదేమో. సరే, వేరే ట్రై చేద్దాం. పారిపోవడానికి రెడీగా ఉన్నారా గాయ్స్? నేనేవి జో డాల్టన్. అవును, డౌటే లేదు, వీడు జోనే. నేను కంతో ఈ విగ్ని పెట్టుకున్నాను, అంత ఈజీగా రాదు. కానీ జో, నువ్వు చాలా ముసలోడిలా ఉన్నావు. బహుశా నువ్వు మా తాతయ్యవి అనుకుంటా. తాతయ్య, నన్ను వదలరా, ఊపిరి ఆడట్లేదు. నాతో రండి, నాకు ప్లాన్ ఉంది. టైంకి నీళ్లు తాగడం మర్చిపోకండి తాతయ్య. ఈ వయసులో పారిపోవాలి అంటే మీరు చాలా నీళ్లు తాగాలి. పదండి తాతయ్య, నీళ్లు తాగిస్తాను. తను మీ తాతయ్య కదూ? ఓ, అది నాకు తెలుసు. తను మన తాతయ్య. హే, హ్యాండ్స్ అప్. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పెద్దవారిని ఇలాగైనా చూసుకునేది. జో అయిపోయిన తర్వాత వీళ్ళు తనకన్నా పెద్ద దద్దమల్లా మారిపోతున్నారు అనిపిస్తోంది. నేనేమి దద్దమని కాదు. వాళ్ళ తమ్ముళ్ళు లేకపోయేసరికి ఇలా బాధతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంతే. వీళ్ళకి నేను ఇంకా బుద్ధి చెప్తాను. ఏమంటారు పిల్లలు మీరు? ఇది చాలా మంచి ఐడియా. పెద్దవాళ్ళ మాట వింటే తప్ప వీళ్ళు బాగుపడరు. తాతయ్య, మీకోసం టోపీలు, గ్లౌజులు, స్కార్ఫ్లు. పదండి, మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. గట్టిగా పట్టుకోండి. ఆగండి తాతయ్య, నేను మీకోసం అండర్ వేర్ తీసుకొచ్చాను. ఇంత కష్టపడితే థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. అసలు వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? Hands up! మాతో ఆటలు ఆడితే చాలు గ్రాండ్ ఫా జాన్. నేనేమి గ్రాండ్ పా జాన్ ని కాదు, నేను జో డాల్టన్. వెంటనే జైల్ డోర్ తెరవండి. మీరు నీళ్లు తాగడం మర్చిపోయారా? లేదంటే ఇలాగే తిక్కగా మాట్లాడతారు. నేనేమి జోక్ చేయడం లేదు, కావాలంటే చూడండి. అయ్యయ్యో, తను జో డాల్టన్ అనుకుంటున్నాడు. కేవలం మీరే తన తమ్ముడు కాదని మీరు ఒప్పించగలరు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. కానీ ఎవరు ఇతను? జో అయితే కాదు. జో ఇలాంటి మెషిన్ ఎప్పటికీ తయారు చేయలేడు. సరే, ఇక నా వల్ల కాదు. ఓకే, మనం బయటపడేంత వరకు మీరు నన్ను ఇష్టం వచ్చినట్టు అనుకోండి. ఏమైనా తాతయ్య, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లీజ్ కాపాడండి. ఆ తాతయ్య దగ్గర గన్ను ఉంది. ఆయన ఆవిరల్ని అడ్డు పెట్టుకుని బెదిరిస్తున్నాడు. వాటిని మీ గన్స్ కింద పడేయండి. నా వాకర్ తీసుకురండి. త్వరగా జైలు తలుపులు తెరవండి. వాళ్ళు నేను పిచ్చోడాను అనుకుంటున్నారు, అందుకే వాళ్ళు మనం వెంట పడట్లేదు. ఇంతకీ మనం జోడి ఎప్పుడు కలవబోతున్నాం? అప్పుడే వెళ్ళకండి తాతయ్య, నేను మీకోసం సర్ప్రైజ్ తీసుకొచ్చాను.
ఆయన మతస్థిమిత సరిగా లేదనిపిస్తోంది. మనం వెంటనే వెళ్తే ఏదైనా ప్రమాదం జరగచ్చు. కాసేపు ఆగి వెళ్దాం, సరేనా? హ్యాపీ బర్త్డే టు యూ. ఇక వెళ్దాం పదండి. హ్యాపీ బర్త్డే టు యూ. జో ఓ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ గ్రాండ్ పా జానే జో వాళ్ళ తాతయ్య. కాదు, ఆ గ్రాండ్ ఫాదర్ జాన్ మన జో. ఓ జో డాల్టన్ నువ్వెవరో మాకు తెలిసిపోయింది. పదండి త్వరగా వెళ్ళిపోతాం. పదండి. నీకు ఇప్పుడు వాకర్ నిజంగానే అవసరం అనుకుంటా. ఇదేం బాలేదు. నిజంగానే తాతయ్య ఉన్నాడు అనుకున్నాను. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావు. కానీ నాకు ఇదంతా ముందే తెలుసు. అవునవును, నీకు అన్ని ముందే తెలిసిపోతాయి. కానీ చెప్పవు. ఇక ఈ పిల్లలు ఇంకా గొడవ పడుతూనే ఉంటారా లేక కాస్త నోరు మూస్తారా? ఏంటి పిల్లలా? ఇలా మాట్లాడేవారు నాకొకరు బాగా తెలుసు. నువ్వు తయారు చేసిన రాకెట్ తో మనం ఖచ్చితంగా గోడపై వరకు ఎక్కగలమంటావా? దీని గురించి ఏం ఆలోచించకు జో. నేను ఇందులో వేసిన పౌడర్ తో మనం ఈజీగా మెక్సికోకి వెళ్ళిపోవచ్చు. ఇది జైలు మొత్తాన్ని పేల్చేసేలా ఉంది. ఓకేనా? మనం ఏదైనా వెకేషన్ వెళ్తున్నామా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగండి, నేను కూడా వస్తున్నాను. వావ్, మెక్సికో చాలా అందంగా ఉంది. నేను వెంటనే ఒక పెద్ద ప్లేట్ మెక్సికన్ సాసేజెస్ ని తినాలనుకుంటున్నాను. ఏంటి ఏమైంది? మనం ముందే ఇలా స్టార్ట్ అవ్వాలి, కానీ అనుకోకుండా ఇలా స్టార్ట్ అయ్యాం. వావ్, ఈ వెకేషన్ క్లబ్ చాలా బాగుంది. అలాగే ఈ డెకరేషన్ కూడా నిజంగా అందరూ కట్టేశారు. నరకానికి మీకు స్వాగతం డాల్టన్స్. నేను ఈ నరకానికి యజమానిని. మీరు కావాలంటే నన్ను ప్రేమగా యమధర్మరాజు అనొచ్చు, లేదా ముద్దుగా ఎవడు అని కూడా పిలవచ్చు. ఇతను చాలా మంచివాడు అనుకుంటా. అలాగే ఈ క్లబ్ కి తనే లీడరేమో. ఇది నేను నమ్మలేకపోతున్నాను. మేము నార్కోలో కూడా జైల్లోనే ఉన్నాం. మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. మీరు ఇక దీనితోనే పని చేయాలి. షోవెల్ భలే ఉంది. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే ఏం చేస్తావు? అయినా నీ చిన్న కొమ్మలతో నువ్వేం చేయగలవు చెప్పు. లంచ్ కోసం చికెన్ రెడీ చేస్తున్నారు. అందుకే నాకు ఈ వెకేషన్ అంటే చాలా ఇష్టం. త్వరగా ఫాస్ట్ గా చేయండి. ఇంకా గట్టిగా పెద్దగా ఉన్న మంటలు కావాలి. ఇక చేసిన తమాషా చాలు. మేము ఎంత దూరం చాలా గొడ్డు చాకరీ చేయడానికి రాలేదు. గాయస్ పదండి పోద్దాం. హే ప్లీజ్ అలా చేయకండి. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు 1000 degrees కి తక్కువ ఉండకూడదు. లేదంటే ఏమవుతుంది? లేదంటే మా మాస్టర్ కి జలుబు చేస్తుంది. దాంతో ఇక్కడ చలి బాగా పెరిగిపోతుంది. ఈ డాల్టన్ ట్రైప్ చేయాలని అనుకుంటున్నారు. ఏంటి? గాయస్ ఈ నార్కో డైరెక్టర్ పరిస్థితి చూడండి. సరేలే మనం వెళ్ళిపోదాం పదండి. హలో మేడం, మీరు కూడా మాతో పాటు స్విమ్మింగ్ పూల్ కి వస్తున్నారా? ఈ నీళ్లు చల్లగా ఉన్నాయి. వెంటనే వాళ్ళని పట్టుకోండి. లేదు, మేము కూడా స్ట్రైక్ చేస్తున్నాం. దీనికి నేను కూడా ఒప్పుకుంటాను. నేను మా చెల్లి లూసిఫేర్ ని కలిసి 300 సంవత్సరాలు అవుతుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ బయటకు వెళ్లే దారేదే. నేను మిమ్మల్ని ఎప్పటికీ చూడాలనుకోవట్లేదు.
స్వర్గానికి మీకు స్వాగతం. ఇతను బహుశా ఇక్కడ యాక్టివిటీ చూసుకుంటాడేమో. ఇక్కడ కానీ డెకరేషన్ ఏమీ బాగోలేదు. దీనికి మీరెవరు టెంప్ట్ అవ్వకండి. ఇది స్వర్గమైనా సరే మనం ఇక జైల్లోనే ఉన్నాం. నా ప్రియమైన డాల్టన్స్, మీ నలుగురికి స్వర్గానికి వచ్చే అర్హతే లేదు, కానీ మీరు ఇక్కడికి కేవలం మీ బ్రదర్ ఎవరు చేసిన మంచి పనుల వల్లే వచ్చారు. తన మంచితనాన్ని వివరించాలంటే రోజులే సరిపోవు. బ్లా 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 బ్లా. అవును, వీడు పిచ్చితనం గురించి చెప్పడానికి రోజు సరిపోద్దు. మేము ప్రతిసారి దొరికిపోవడానికి కారణం వీడే. యాహూ! ఈ వెకేషన్ నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఇది యాక్టివిటీ రోజు. మనం మబ్బులు ఇంకా ఇంద్రధనుసుని ఎలా కలిపి కుట్టాలో నేర్చుకోబోతున్నాం. నేను ఈ మంచిగా సైలెంట్ గా ఉండే జైల్లో ఇంకొక నిమిషం కూడా ఉండను. అలా చూస్తూ ఉంటారంటే జంప్ చేయండి. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. ఏబ్రల్, త్వరగా రాలేదంటే నేను నీ చెవి పట్టుకొని లాక్కొస్తాను. నేను రాను. నేను మబ్బుల్ని అలాగే ఇంద్రధనుసుని కలిపి కుట్టడం నేర్చుకుంటాను. వాని ఇక్కడే వదిలి మనం వెళ్ళలేం జో. వావ్! నా ప్రియమైన అవరల్, నువ్వు ఇంట్లో ఉన్న టైఫిల్ అవ్వు. నువ్వు ఇక్కడికి వచ్చిన సందర్భంగా నీకు ఒక అద్భుతమైన కోరికను కోరుకునే వరం ఇస్తున్నావు. కావాలన్నా అడుగు. నాకు 850 కిలోల మ్యాక్సికన్ సాసేజెస్ కావాలి. నువ్వు మాతో వస్తున్నావా? అలాగే నోరు మూసుకుని ఉండు. ఇక మీరు మా ఏజెల్ ఎవరల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఈ డాల్టన్స్ ఆర్డర్ కి ఎవరు ఎదురు చెప్పకూడదు. నీకు అసలు డ్రైవింగ్ వచ్చా రాదా? మనం పడిపోయేలా ఉన్నావు. నేను ట్రై చేస్తున్నాను జో. నేను ఇంతకు ముందు ఎప్పుడు మొప్పుని నడపలేదు. నాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ మా బ్రదర్స్ తోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము కలిసి ఉంటేనే బాగుంటుంది. ఈ నలుగురు దత్తపల్లో వెంటనే పంపించండి. ఇంకెప్పటికీ ఇక్కడికి రాకూడదు. ఇతను కస్టమర్స్ ని ఎంతసేపు వెయిట్ చేస్తాడు. నేను వెంటనే మేనేజర్ కి కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, నేను మర్చిపోయాను. నేను అద్భుతమైన కోరికను కోరుకోవడం మర్చిపోయాను. అయ్యో! మరి ఎంత ఎత్తుకు ఎదిగారో ఇప్పుడు అదే లోతుకు వెళ్ళిపోయినట్టున్నారుగా. వెకేషన్ కి వెళ్తే నిజంగా చాలా బాగుంటుంది, కానీ తిరిగి ఇంటికి రావడం కూడా బాగానే ఉంటుంది. మనం బతికే ఉన్నాం. థ్యాంక్ యూ ఏబ్రల్. కానీ నేను అడిగిన కోరిక ఇది కాదు. నేను వచ్చేసాను. ఈ 850 కిలోల మెక్సికన్ సాసేజెస్ ఎక్కడ పెట్టాలో చెప్పండి. మొత్తానికి నా కోరిక నెరవేరింది. ఇటువైపు రండి. నువ్వు చెప్పిన పెద్ద సీక్రెట్ ఇదేనా జో? ఒక హైడెన్ లాబొరేటరీయా? నేను ఈ జైలు పేల్చడానికి డైనమైట్ ని తయారు చేస్తున్నాను. ఈ జైల్ కి బై చెప్పి ఫ్రీడమ్ కి హలో చెప్పుకుంటూ వెళ్ళిపోద్దాం. నేను నీకు హెల్ప్ చేయనా జో? వద్దు. అండర్ గ్రౌండ్ లో హాస్పిటల్ కట్టాను. గవర్నమెంట్ కోసం ఈ డాల్టన్స్ ఏదో టాప్ సీక్రెట్ రీసెర్చ్ చేస్తున్నారు అనుకుంటా. అయ్యో బాబోయ్, వీళ్ళకి ఎక్స్పెరిమెంట్ వెళ్ళకమ్మకూడదు. ఇది కూడా బెస్ట్. వావ్! భలే టేస్టీగా ఉంది. సూర్యుడు వచ్చేస్తున్నాడు. మనం వెంటనే సెల్ కి వెళ్ళిపోవాలి. త్వరగా ఓపెన్ అవ్వు. జో, నైట్రోగ్లిసరిన్ తయారు చేయాలంటే నీకు యాసిడ్ బేసిక్ కాంప్లెక్స్ మొలిక్యూల్స్ కావాలి. దాంతో అది డెలైట్ సల్ఫైడ్ గా మారుతుంది. కెమిస్ట్రీ తెలిస్తే దీనికన్నా ఏది ఈజీగా ఉండదు జో. అర్థమవుతుందా? ఓ, విచిత్రంగా ఉందే. మీరు కోడి కుయ్యకు ముందు లేచినట్టున్నారుగా. కాదు, తెల్లవారిన విషయం అందరికన్నా ముందు కోడికే తెలుస్తుంది.
చూసారుగా, మీరు ఫస్ట్ రాయిని కొడితే దాని వైబ్రేషన్ దాని పక్కనున్న దాని మీద వరకు వెళ్తుంది. అలా ఒక్కదాని తర్వాత ఒకటి పగులుతుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. అవరల్ అలాగే తెలివి 2 పదాలు పక్క పక్కన ఉండనే ఉండవు. కానీ దద్దమ్మ ఇంత సడన్ గా తెలివైన వాడిగా ఇలా మారాడు. నేను మా అంకుల్ ప్రొఫెసర్ ఓబాని పిలుస్తాను. ఆయన బ్రెయిన్ స్పెషలిస్ట్. ఆయనే మనకు హెల్ప్ చేయగలడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను తింగర్ తనకు విరుగుడు కనిపెట్టానని వాళ్ళు నమ్మేలా చేస్తాను. వాళ్ళు అది కావాలని అడుగుతున్నారు, దానికి బదులుగా మనల్ని వదిలేమని అడుగుతాను. ఏమంటారు? కానీ నీ దగ్గర వ్యాక్సిన్ లేదు కదా. అవును, లేదు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. మిస్టర్ పీబాడీ, ఈయనే మా అంకుల్. ఈయన చాలా ఫేమస్ ప్రొఫెసర్ ఓబా గారు. ఆ జీనియస్ ఎక్కడ? ఓకే, ఇంకొక డాక్టర్ వచ్చారు. చాలా సీరియస్ అనుకుంటా. ఈ మెషిన్ ని నేనే తయారు చేశాను. ఇది ఇంటెలిగేటర్. ఇది ఒక వ్యక్తి ఐక్యూ ఎంతో 1 to 200 బేసెస్ లో మనకి చెప్తుంది. ఇందులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ స్కోర్ అయితే 167. అఫ్ కోర్స్ అది కూడా నాదే. ఓకే, 345,678 ని 12.4 తో మల్టిప్లై చేస్తే ఎంత? 4,286,407.2. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. తన ఐక్యూ స్కోర్ 200 ని దాటేసింది. దానికి కారణం ఈ డాల్టన్ డాగ్స్. ఈ తింగర్ తనకు విరుగుడు నేనే ఈ వ్యాక్సిన్ తయారు చేశాను. ఏంటి తింగరితనాన్ని దూరం చేసే వ్యాక్సిన్? అద్భుతంగా ఉంది. అది అసలు ఎవరు కనుకుంటారు? నా ఆఫర్ బాగా వినండి. నేను మీకు ఫార్ములాని ఇస్తాను, దానికి బదులుగా మీరు మమ్మల్ని వదిలేయాలి. దీనికి నాకు వాషింగ్టన్ నుండి పర్మిషన్ కావాలి. ఇది నా చేతికొస్తే నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. వాషింగ్టన్ వాళ్ళు ఒప్పుకున్నారు. నాకు నా ఫార్ములా ఇచ్చేయండి, అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. మీ కన్నింగ్ నవ్వు చూస్తేనే మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమవుతోంది. మీరు జోని మోసం చేసి దొంగచాటుగా ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చని వచ్చారు. ఒకవేళ అదే నిజమై ఉంటే మీరు కాదు, మీకు బదులుగా పీబాడి వచ్చి ఆ విషయం మాకు చెప్పేవాడు కదా. ఓహో, నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి. ఆ ఫార్ములా ఎక్కడుంది? ఓ, మర్చిపోయాను. తను అది గుర్తుపెట్టుకున్నాడు అనుకుంటా. నేను వీడిని మాట్లాడేలా చేయాలి, కానీ ఇక్కడే కాదు. ఆ డాల్టన్స్ వాళ్ళు మళ్ళీ పారిపోయారు. ఓకే, మా తెలివైన సైంటిస్ట్ కి బాగా నిద్ర పట్టిందా? అయినా గొప్ప పేరు రావాల్సిన సైంటిస్ట్ ని నేను. నీలాంటి పిల్ల వేషాలు వేసే పుట్టోడికి రాకూడదు. నాకు ఆ వ్యాక్సిన్ ఫార్ములా వెంటనే ఇచ్చేసే. నువ్వు దాని గురించి కళ్ళ కన్నా మానేవో బా. నేను నీకు ఏం చెప్పాను? అవును, ఇది చాలా అన్యాయం. అది జో ఫార్ములా. ఓకే, నేను నీకు చెప్పేస్తాను. ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని దాని తోలు వలిచి దాన్ని ఒక ప్యాన్ లో ఉడికి. నేను పిచ్చోని అనుకుంటున్నావా? అది బంగాళదుంప కూర రెసిపీ. మిస్టర్ ఓబో, అసలు తింగరతనానికి లిమిట్స్ కూడా ఉంటాయా? తింగరతనం ఏమైనా చెప్పా? ఆయన ఈ ప్రపంచంలో తింగరతనం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? తను చాలా తెలివైన వాడు, నిజంగా విపరీతమైన తెలివైన వాడు. ప్రొఫెసర్ ఓబో, మా డాల్టన్స్ మాకు తిరిగి ఇచ్చేయండి. అంకుల్, ఈ పిచ్చి వేషాలు ఆపండి. బేటీ, కానీ ఇది అక్కడే ఆగిపోవచ్చు డాల్టన్. మనం వాళ్ళని ఎప్పటికీ తప్పించుకోలేము. ఆబ్రల్, నువ్వేమనుకుంటున్నావు? ఏదైనా ఐడియా చెప్పు, త్వరగా చెప్పు. నువ్వు బానే ఉన్నావా ఎవరల్? నాకు హెల్ప్ చేయండి. ఎవరు కదలకండి. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కదలకండి. చూస్తుంటే ఆ వ్యాక్సిన్ పవర్ పోయినట్టుంది. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అంకుల్. తెలివి ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అవును, చాలా కష్టం. రాతి యుగం ఒక గౌరవమైన యుగం, కానీ చాలా రహస్యాలతో
మిస్టర్ పీ బాడీ, మీరు ఆ విచిత్రమైన అరుపులు విన్నారా? మీకేమైంది సార్? ఇతని ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఆ సమయంలో వీళ్ళకి వాళ్ళంత హెయిర్ ఉండేది. చాలా ఫీవర్ ఉంది. అలాగే పూర్వ చరిత్ర భ్రమలు, తన లాస్ట్ చదివిన బుక్ వల్ల తన మైండ్ ఎఫెక్ట్ అయింది. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం ఏమీ చేయలేము. షాక్ ట్రీట్మెంట్ వల్ల ఏదైనా తేడా జరిగిందంటే అతనికి ప్రాణాపాయం. అంటే మనం ఇప్పుడు అతనితో ఎలా ఉండాలి? మనం అతనితో రాతియుగం మనుషులా ఉండడం బెటర్. జైల్లో ఉన్న వాళ్ళంతా ఆదివాసుల్లా మారిపోవాలా? రాతి యోగం లేదు, కోతి యోగం లేదు. నేను చెప్పింది ఏంటంటే ఈ రాయితో ఆ జైలర్ తలపై 3-4 దెబ్బలు కొడితే మొత్తం సెట్ అయిపోతాడు వాడు. ఈ డ్రెస్ లో నేను చాలా బాగున్నాను కదా. ఈ ఫ్యాషన్ ఏదో వెరైటీగా ఉంది. పాకెట్లే లేవు. ఆహా, డాగి ప్రింట్ లేదేంటి? నేను కూడా ఏదైనా డిజైన్ తయారు చేసి ఒక స్టైల్ ఐకాన్ అయిపోతాను. నాకు ఇలా జుట్టు ఉండాలని కలలు కనేవాడిని. నాకు ఈ రాత్రికి చాలా నచ్చింది. ఓ అయ్య బాబోయ్! ఓ ఇప్పుడు గాడ్స్ దగ్గర గన్స్ లాంటి ఆయుధాలు ఏమీ లేవు. ఇక ఇక్కడి నుండి తప్పించుకోవడం చాలా చాలా ఈజీ. తప్పించుకోవడం ఎలా ఈజీ జో? ఎందుకంటే గన్ నుండి బుల్లెట్ చాలా దూరం వెళ్తుంది, ఓ ఆయుధం వెళ్ళదుగా. ఎలా? ఎలాగో నేను చెప్తాను. ఇదిగో ఈ ఆయుధం ఇలా పట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అర్థమైందా నీకో? అర్థమైంది జో. ఇంత బాగా చెప్తే కూడానా? జో, నువ్వు వాడి డ్రెస్ ఎందుకు మురికి చేస్తున్నావు? అర్థమైంది. గన్ కన్నా ఈ ఆయుధమే బాగుంది కదా. కానీ కొంచెం చిన్నగా ఉంటే పట్టుకోవడానికి ఈజీగా ఉండేది. పారిపోవడం అంత ఈజీ కాదనిపిస్తుంది నాకు. ఈ కేవ్ పెయింటింగ్ క్లాస్ మీకు ఎలా అనిపిస్తుంది మిస్టర్ పీ బాడీ? ఇది అద్భుతంగా ఉంది. ఏయ్ జో, నువ్వు ఇక్కడున్నావా? చూసావా, నేను దూరం నుంచి కూడా గుర్తుపట్టాను నేను. ఈ ఐడియా చాలా బాగుంది. అందరూ వేరు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక్కడి నుంచి నేను మంటను క్రియేట్ చేస్తాను. ఏమంటారు? ఏంటి డాల్టన్, అగ్గితో ఆటలాడుతున్నారా? మీ రాతి ఆయుధాలతో మమ్మల్ని ఆపలేరు. సేఫ్టీ కోసం మేమే వీటిని దగ్గరుంచుకున్నాం. వాళ్ళకి మన ప్లాన్ గురించి ఎలా తెలిసిందే? నాకు నమ్మసక్యంగా లేదు. గోడపై ఈ పెయింటింగ్ ఎవరు వేశారు? అయ్యే, ఈ పెయింటింగ్ చాలా బాగుంది కదా జో. ఏమంటావు? దానికన్నా బాగుంటుంది. పోనీలే, మొత్తానికి ఏదో ఒకటి అయితే సాధించాను. మిస్టర్ పీ బాడీ త్వరగానే సెట్ అయిపోతారు. అందుకే మన వర్క్ షాప్ ని గోలానికి షిఫ్ట్ చేయించాను. ఎలాంటి వర్క్ షాప్ మేడం? బట్టలు కుట్టే వర్క్ షాప్. బట్టలు కుట్టే వర్క్ షాపా? అవును, బట్టలు కుట్టే వర్క్ షాపే. రాబోయే చలికాలం కోసం స్వెటర్లు కుట్టడం చాలా మంచి విషయం. కానీ నాకు ఇనుపరాళ్ళని కొట్టడం అంటే చాలా ఇష్టం. డోంట్ వరీ గైస్, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. హలో సార్, నా పేరు షేరు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? దీనిని మేమంతా కలిసి చేశాము. ఎలా ఉంది? జో, ఇది చాలా బాగుంది. ఇలాంటిది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు నన్ను అందరూ స్టైలిష్ షేరు అని పిలుస్తారు. చూస్తుంటే తను చాలా త్వరగా సెట్ అయ్యేలా ఉన్నాడు. ఈ రోజు కాకపోయినా రేపు తప్పకుండా సెట్ అవుతాడు.
ఆ రోజులంటేనే కొంచెం వేరుగా ఉంటాయి. పదండి బ్రదర్స్, ఈ గోనటి పారిపోతాం. ఎందుకీ అదేంటి? ఇంకా ఫాస్ట్ గా. అతను ఎక్కడ భయపడినట్టున్నాడు. ఓ మై గాడ్, మిస్టర్ పీబాడీ పడిపోతాడేమో. పెద్ద లోయ ఉంది జో, కొంచెం మెల్లగా వెళ్ళు. ఇందులో బ్రేక్స్ లేవు. రాంటే ప్లాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మిస్ బేరీ, ఇదంతా నాకు ఒక పీడగలలా ఉంది. నేను ఏం చేశానో నాకేమీ గుర్తుకులేదు. మిస్టర్ పీబాడీ సార్, మిస్ బేటీ, నీ డ్రెస్ ఏమిటి ఎలా ఉంది? మీ మెమొరీ మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఫ్యాంటాస్టిక్. మనం త్వరగా మన జైలుకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ మీకోసం మా ప్లానెట్ నుండి కొత్త ఫ్యాషన్ స్టైల్ తీసుకొస్తాను. ఇప్పుడు నన్ను వదిలేయండి. నువ్వు ఎందుకు సీరియస్ గా ఉన్నావు? నేను ఆర్డర్ చేసిన 46 కిలోల సోప్స్ తీసుకొచ్చావా లేదా? సమయాన్ని తగ్గించుకోవాలని వాషింగ్టన్ ఆదేశించింది మిస్టర్ పీబాడీ. సరే అయితే మనకేది వీరేలా ఏమీ వాష్ చేసుకోకూడదు. ఇది నాకు చాలా కోపం తెప్పిస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను సోప్ మేకింగ్ వర్క్ షాప్ ని ఆర్గనైజ్ చేయగలను. అప్పుడు ఖైదీలు ఎవరి సోప్ వాళ్ళు తయారు చేసుకుని వాష్ చేసుకుంటారు. పర్ఫెక్ట్. ఈలోగా నేను వీటికి సంబంధించిన వర్క్ చేయడానికి ఏదో ఒక దారి వెతుకుతాను. ఇప్పుడు మనం సోప్ తయారు చేయాలంటే నేను చేస్తాను పర్సనల్లీ. కాదు, ఒక మంచి పర్ఫ్యూమ్. మీకు సోడియం కార్బోనేట్ అలాగే గ్రీస్ అవసరం. గ్రీస్ ని కిచెన్ లో ఉన్న కుకింగ్ ఫ్యాట్ తో తయారు చేయొచ్చు. ఈ బుక్ లో సోప్ ఇంగ్రీడియంట్స్ నైట్రోగ్లిజరిన్ వంటి కొన్ని పేలుడు పదార్థాలకు దగ్గరగా ఉంటాయని రాస్తుంది. అయినా ఇది మన సబ్జెక్ట్ కాదు. పేలుడు పదార్థాల మనం వాటిని పేల్చేస్తే మనం ఏకాగ్రతతో సోపును తయారు చేద్దాం. ఏమంటారు? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఎక్సలెంట్ వర్క్ జో. జో, నువ్వు తయారు చేసిన సోప్ చాలా టేస్టీగా ఉంది. నువ్వు బబుల్స్ తయారు చేయడం ఆపే. ఈ రోజు మనం తయారు చేసిన సోప్ బార్స్ అన్ని నాకు కావాలి. అందుకే అన్నిటిని నేను స్మగుల్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ, ఎప్పుడు ఎక్కువనే. మరీ ఇంకా ఎక్కువ అంటే ఎందుకో నాకు తెలియడం లేదు. ఇతను మాట్లాడుతుంటే బుడుగులు వస్తున్నాయి. ఇతను పవర్ ఉన్న కామిక్ బుక్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. జాగ్రత్త, అది ఎప్పుడైనా పేలొచ్చు. నిజంగానా? నాకు మాత్రం అది నార్మల్. నేను ఇది పేలుతుందని చెప్తున్నాను కదా. ఇది ఈ రోజు రాత్రికి పేలిపోతుంది. నార్మల్ గా అయితే ఈ బుడుగులో ఏదో రాసున్నట్టుగా అనిపిస్తుంది. రెడీ? ఎందుకు ఇది పేలడం లేదు? దాన్ని నైట్రోగ్లిజరిన్ గా మార్చడానికి ఒక పదార్థం అవసరమేమోనని నా ఆలోచన. కానీ అది ఎవరికి తెలుసు? మనం శామ్ అడుగుదాం. తనకి ఎక్స్ప్లోజివ్స్ గురించి బాగా తెలుసు. సేమ్ అంటే స్టామరా? మేము కమ్యూనికేట్ చేసుకునేలా మీరు బబుల్స్ తయారు చేశారు. అవును, అది కాదు ఏంటే? కాదు, అది కాదు ఏంటే? కాంప్లికేటెడ్. అది కొంచెం లాంగ్. దాని గురించి నువ్వు వదిలేయ్ శామ్. మేము ఇక్కడ 700 సంవత్సరాలు ఉండలేము. మాకు సమయం లేదు. ఏ పర్వాలేదు. ఈ రాత్రి మరో మార్గంలో ప్రయత్నిద్దాం. మనం ఈ రోజు రాత్రి మిస్ బెట్టి యొక్క పుస్తకాన్ని దొంగలిద్దాం. దాన్ని ఎవరైనా క్యాచ్ పట్టుకోండి. ఇందులో ఉంది నైట్రోగ్లిజరిన్ సోప్ లో 16% బెంజో ట్రేడ్ రీడ్ లాసోసిస్ ని యాడ్ చేయాలని ఇందులో రాసి ఉంది. మనకది ఎక్కడ దొరుకుతోంది?
నువ్వు ఫైర్ వర్క్స్ ని మింగేవా ఏంటి యాబ్రల్? ఓ నో, సలామీ సాసులు కొన్ని, ఓట్స్, బేకన్ టోటస్, బీన్స్, సొరర్ కార్డ్స్, పెద్ద బొమ్ చిల్లీ పెప్పర్స్, 12 చికెన్ డ్రమ్ స్టిక్స్, అలాగే కొన్ని సోప్ బార్లు. చిల్లీ పెప్పర్స్ సోప్ తో కలిసి ఫన్నీ మిక్చర్ లో మారిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. యాబ్రల్, నువ్వు నిజంగానే జీనియస్. ఇక్కడ ఏదో ఒకటి దొరకాలే. ఇదిగో ఆ మిస్సింగ్ ఇంగ్రీడియంట్. మనం చిల్లీ పేపర్ ని సోప్ తో కలిపితే అదే పేలుడు పదార్థంగా మారిపోతుంది. యాబ్రల్, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలవని నేను అనుకుంటున్నాను. నోరు తెరువు. నీకు ఇది డైనమైట్ లా అనిపిస్తుంది. త్వరగా గేట్ దగ్గరకు తీసుకురండి. వాడిని పట్టుకుని రండి. తన గేట్ ని పేల్చేయకుండా ఆ బబుల్స్ ని ఎందుకు తయారు చేస్తున్నాడు? అవన్నీ ఏదో టైంలో పేల్తాయి అనుకుంటాను. ఆ బబుల్ ని గేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కామిక్స్ లో ఇలాగే ఉంటుంది, అందుకే దీనికి అందరూ ఆకర్షితులవుతారు. మనం దీన్ని ఇలా ప్లాన్ చేయలేదు. ఏదైతే అంటే మనకు స్వేచ్ఛ దొరికింది. దాని నుండి దూరంగా పారిపోవాలి. హే డాల్టన్స్, మీరు బబుల్ బాత్ చేయడానికి ఇది సమయం కాదు. ఇది స్పా సెంటర్ కాదు. నిజంగా అద్భుతం. మన జైలు పరిశుభ్రంగా ఉందని జైలు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఈ క్రెడిట్ అంతా డాల్టన్స్ దే. థ్యాంక్ యూ డాల్టన్స్, మీకు నిజంగా అభినందనలు. ఇతను మాకు ఇంకా సోప్ వేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. జో, గుర్తుపెట్టుకో, ఫామ్ లాంటి ప్లేస్ లో లేదు అంటే నా ఉద్దేశం హోము. పదండి వెళ్తాం. సరే, మళ్ళీ వేయ్. ఓ షెల్ ఉన్నది నువ్వా? ఇది విచిత్రంగా ఉందే. మనం తప్పించుకోలేకపోతున్నాము. లేదు, ఇది మామూలే. మీరెప్పుడు అలా చేయలేరు. సరైన పేరు లైట్నింగ్ ఇన్ గ్రైన్. మీరు తప్పించుకోవాలని చూసి మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారని అసలు అనుకుని ఉండరు కదా. ఇప్పుడు నేను మాత్రం మీకు సహాయం చేయగలను. నువ్వు మాకు సాయం చేస్తావా? జోక్ బాగుంది. నువ్వు చాలా చిన్నగా సన్నగా ఉన్నావు. జో, ఇదేంటి ఇలా ఉంది? ఇది మనుషులని హిప్నోటైజ్ చేయడానికి పనికొస్తుంది. ఆగండి, చూపిస్తాను. ఇది పెండ్యులం. నువ్వు దీన్ని మాత్రమే చూస్తున్నావు. నేను చెప్పేది మాత్రమే నీకు వినిపిస్తుంది. నీ కళ్ళు నన్ను మాత్రమే చూస్తున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ గోడని సులభంగా ఎక్కగలవు. దీని గురించి మా నాన్న కూడా చెప్పేవారు. ఇది మనకి పనికొచ్చేలా ఉంది. మనం దీంతో తప్పించుకుందాం. ఏమంటారు? సరే, నాకు సమ్మతమే. నువ్వు దీన్ని మాత్రమే చూడు. నేను చెప్పేది విను. నీ కళ్ళు మూసుకో. నువ్వు నీ శిక్ష పూర్తయ్యే వరకు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేవు. అర్థమైందా మిస్టర్ జో? సరే సార్. ఈ పెండ్యులం ని ఉపయోగించే శక్తి నాకు మాత్రమే ఉంది. అయినా సరే మీరు పారిపోవడానికి ప్రయత్నించినా కూడా వ్యర్థమే. మీరు మళ్ళీ దొరికిపోతారు. మీకోసం ముందుగా నేను మిమ్మల్ని హిప్నోటైజ్ చేస్తాను. మీరు ఇప్పటికి చాలా సార్లు ఫెయిల్ అయి ఉంటారు, కానీ ఈసారి మాత్రం మీరు తప్పకుండా తప్పించుకోవడంలో సక్సెస్ అవుతారు. కమాన్ జో, ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఒకవేళ తను చెప్పేది కూడా నిజమే అయి ఉండొచ్చు. నీకు బాగా గుర్తుందా, మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా తప్పించుకోలేకపోయాము. సరే, నీకు ఏం కావాలో చెప్పు. మీరు దోచుకునే దాంట్లో నాకు సగం కావాలి. అంటే నో వే. ఓ సరే, అయితే వదిలేయి. నేను జస్ట్ మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం జో.
సరే మేము బయటికి వెళ్లే మ్యాప్ ని నీకు ఇస్తాము. నాకోకే, ఈ రోజు రాత్రికి కలుద్దాం. గుడ్ ఈవినింగ్. నువ్వు సాధిస్తావు. పెండ్యులం వైపే చూడండి. మీకు ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే వినిపిస్తుంది. మీ కళ్ళు మెల్లగా మూతపడుతున్నాయి. మీరిప్పుడు చిన్న పిల్లలు. ఇప్పుడు నువ్వు జోలాగా ప్రవర్తించు. సరే, ఇంకా నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నేను కూడా నీతో వస్తాను. ఈ గ్రాసరీస్ తో ఆడుకుందామా? దీన్ని పట్టుకో. అది సరే, కానీ ఇది గట్టిగా కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడే షాప్ లో నుండి దొంగతనంగా తీసుకొచ్చాను. హలో, నేను కూడా మీతో కలిసి ఆడుకోవచ్చా? హలో, నువ్వు ఆడతావా? నువ్వు ఆడతానంటే నేను వద్దంటానా చెప్పు. నేను తీసుకుంటా. చాలా బాగుంది. ఇప్పటి నుండి ఇది నాది. లోలా ఉన్నావు. కానీ నేను లోలా కాదు, జో. లక్కీ లోలాకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు తనకి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. నిజమే, కానీ తనకి ఏది ఇష్టమో తెలియదు కదా. నాకు తెలుసు, తనకి మెరిసే నాణాలు అంటే ఇష్టం. మనం తనకి నిజమైన నాణాలు ఇద్దాము. అది కాదు మిస్టర్ డాల్టన్స్, నేను బందిపోట్లని చూసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. గట్టిగా అరిచే వీటిని విరగొట్టేద్దాం. ఇక చాలు ఆపండి బందిపోట్లారా. ఇక్కడతో ఇక ఆపేసే మిస్టర్. సైలెంట్ గా ఉండండి. మీకే చెప్పేది, సైలెంట్ గా ఉండండి. ఇప్పుడే కాదులే, తగ్గిపోతుంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళారా వెధవల్లారా? షాప్ ఓనర్ దగ్గర కాయిన్స్ తెచ్చుకోవడానికి వెళ్ళామమ్మా. అలా ఎందుకు చేశారు? అది సరైన పని కాదు. నానా ఆవరాల్, నీకేం కాలేదు కదా? మేము లోలాకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా చేసాము. లోలా ఎక్కడుందే? తనని తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. తను ఇక ఎప్పటికీ రాదు. వాళ్ళ నాన్నకి ఇంకో బ్యాంక్ లో జాబ్ వచ్చింది. మేము ప్రతి బ్యాంక్ లో వెళ్ళి వెతుకుతాము. ఖచ్చితంగా తన్ని తీసుకొస్తాము. ఓకే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా తప్పించుకోవచ్చు. ఇదిగో ఇది ఆ మ్యాప్, ఇంకా స్టాఫ్. మమ్మల్ని బయటకు పంపండి, లేదంటే మీ వస్తువులు పడేస్తాము. నా వైపు చూడండి, నేను చెప్పేది వినండి. నేను మీ రాజుని. ఆ బంది పొట్టు తెచ్చిందంట నాకే. ఇది కరెక్ట్ కాదు. తను మాకు హెల్ప్ చేస్తానని చెప్పాడు, కానీ మమ్మల్ని మోసం చేశాడు. ఇదేంటి, నేను కూడా మోసపోయానా? ఇందులో విలువైనదేమీ లేదు. మీ కొత్త ప్రయాణం ఎలా ఉంది? ఓకే, నేను ఏరోస్ ని ఫాలో చేశాను. హే, అది గోల్డ్. మిస్టర్ హార్మోనియా కేజీఎఫ్, మీకు మా జైలుకి స్వాగతం. ఓ, ఇదేంటి, ఈ మృగాల మధ్యలో నేను ఒక అందగత్తెను చూస్తున్నానా? మిమ్మల్ని ఎస్టాబ్లిష్ కి స్వాగతం పలకడం మాకు గౌరవంగా ఉంది మిస్టర్ హారోరియా.
స్పెయిన్ లో మీరు ప్రసిద్ధి చెందిన పోరాట యోధులు. నిజమైన సెలబ్రిటీ అంటే మీరే మాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నన్ను ఆండాలి సబ్బు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకంటే స్మెల్. వాళ్ళకు కష్టంగా ఉన్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. అది నాకు మంచి టేస్టీగా అనిపిస్తుంది. నోట చోంబ్రే, నువ్వు నా కంటికి కూడా కనిపించడం లేదు. గోల్డ్, ఆ మనిషి గోల్డ్ వేసుకున్నాడు. మన జీవితం నెమ్మదిగానే సాగుతూనే ఆతిథ్యం ఇచ్చే పార్టీలో ఒక తుమ్ము రేపాల్సిందే. ఖైదీలందరి కోసం ఇక్కడ చిన్న బుల్ ఫైట్ ని నిర్వహించడానికి మీ విజిట్ ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. మీరేమంటారు మిస్టర్ హార్మోనియం? మీ వద్ద బుల్స్ ఉన్నాయా? మా దగ్గర బఫెలోస్ ఉన్నాయి. ఏం పర్వాలేదు, నేను ఈసారి బఫెలోతో ట్రై చేస్తాను. ఆగండి, బుల్స్ తో ఫైట్ చేయకూడదు. నో వే. కానీ తెలుసా, ఇది చాలా గొప్ప క్రీడ. ఇది గొప్ప క్రీడే, కానీ సరైన నిర్ణయం కాదు. కానీ నేను బుల్ ఫైట్ చేస్తాను. నేను పిగ్స్ ని కోయడం లేదు. కానీ మిస్ బేటీ హార్మోనియా బుల్ ఫైట్ లో ప్రపంచంలో ప్రసిద్ధి వ్యక్తి. మీరు నన్ను అడిగితే అతను ఒక ప్రసిద్ధ కవాతు లాంటి వాడు. ఇక్కడ బుల్ ఫైట్ నిర్వహించాల్సిందే. ఖైదీలందరూ దాంతో ఇన్స్పైర్ అవుతారు. నేను డిసైడ్ అయ్యారు. సిద్ధం చేయండి. అయితే మనం ఈ బుల్ ఫైట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము. మనం ఈ గోల్డ్ ప్యాంట్స్ ని దొంగిలించి తప్పించుకుని పారిపోదాం. చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు మనకు వాలంటీర్స్ కావాలి. మేమే వాలంటీర్స్. వీళ్ళేనా వాలంటీర్స్? నువ్వే పొడుగబ్బాయ్, నువ్వొకసారి ఇలా రా. ఐ లవ్ యూ సర్. హోలే తోరో తోరో తోరో, హోలే హోలే. నిజంగా ఇదొక డిఫరెంట్ గేమ్. ఇప్పుడు నీ వంతు. హూలే. సారీ జో, కేవలం ఇది నటన మాత్రమే. ఇది నీకు నటన అనిపిస్తుందా? హే గాయ్స్, వాడిని కొట్టండి. ఆగండి, ప్రశాంతంగా ఉండండి. ఆగండి, ప్లీజ్ ఆగండి. ఈ కసాయి ఆట వద్దు. ఈ కసాయి ఆట వద్దు. ఈ కసాయి ఆట మాకు వద్దు. డాన్స్ కాంపిటీషన్. ఆ డాన్స్ కాంపిటీషన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడ సైన్ చేయాలి? నాకు డాన్స్ ఎలా చేయాలో బాగా తెలుసు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇదిలో ఉండగా నేను క్యూ వైపు వేగంగా కదులుతున్నప్పుడు మాటడోర్ నువ్వు బి, మీరు సి వైపు రెక్టాంగులర్ గా షిఫ్ట్ అవుతారు. సి ఎవరు? నువ్వు సి. నేను డి అనుకున్నానే. కాదు, నేను డి, నువ్వు సి. కాదు, డి అతనే. ఎందుకంటే సి నేనైతే డి మరియు బిసి అని. మరి ఎవరబ్బా? ఇందులో ఈ లేదు. జస్ట్ ఇంప్రూవ్ చేసుకుందాం. మీ దగ్గర ఖచ్చితంగా ఏదైనా చిన్నది ఉండే ఉంటుంది కదా. చాలా క్యూట్ గా ఉన్నావు నువ్వు. ఓ, నీ హృదయం నీతో ఎక్కువ మాట్లాడుతుందని నాకు తెలుసు. మిమ్మల్ని థ్యాంక్ యూ, నన్ను కాపాడినందుకు. హార్మోన్ అని పిలువు. అతన్ని అనుమానించవద్దు. నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడే ప్యాంట్ వేసుకోబోతున్నాను. వెళ్తున్నాను. నేను పవిత్రుణ్ణి. నేను మాంటిడోర్ని. డోర్ వెనుక చాలా పెద్ద మ్యాజిక్ ఉంది. డాల్టన్స్ పారిపోతున్నారు. మర్యాదగా నా ప్యాంట్ నాకు ఇవ్వండి.
హోలే తోరో తోరో హోలే నా మెరిసే ప్యాంట్ ఇవ్వండి అమిగో. కాబట్టి విజయవంతమైన బఫెలో వేట రహస్యం నిశ్శబ్దం మరియు విచక్షణ. ఆ? బ్రావో! ఎలాంటి స్టైల్, ఎలాంటి పాండిత్యం. నేనొకటే చెప్పగలను, హోలే. అక్కడ మీరు రక్తపాతం లేకుండా అద్భుతమైన ప్రదర్శనను చేశారు. హలో హార్బెన్సర్స్, మిమ్మల్ని స్పెయిన్ కి అప్పగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు ఇప్పుడే. ఇది ఒక అందమైన కలల. మీరేమి చెప్పకండి, నేను అర్థం చేసుకోగలను. ఎంత బాధాకరమైన వేడుకోలు. ఓ షాడో మరియు లిటిల్స్ యొక్క డాన్సర్స్. డాన్స్ చూడండి. మాస్టారు, మేకలకి ఇష్టం గడ్డి అంటే మన నక్క నాగేశ్వరరావుకి ఇష్టం మేకలంటే. కరెక్ట్ గా చెప్పావు నరేటర్. నక్కనా మజాక. ఇప్పుడిక పైకి పోతావు. కొట్టడంలో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసావా నాగేశ్వరరావు? ఇప్పుడు చూడు. చూసావా ఎలా ఉతికేశాను? అడవికి కాపలారాని. ఇది నా బొటన వేడితో చేసే పని. అరే కనీసం కనికరం కూడా లేదు. చూసారా నా జున్ను మ్యాజిక్? ఇది నా ఫ్రెండ్ జున్ను. ఇందులో ఎంత ఉంది? ఇది ఒక మిషనే కదా. ఇది నీలాగే ఎర్రిది కాదు, పిచ్చిదాను. దీనికి ఏం చెప్పకపోయినా సరే ఇది చాలా చేస్తుంది. అక్కడ అరణ్యపురంలో క్రియేట్ అయ్యేది కొత్త స్టీల్. ఎందుకంటే మన బ్యాకప్ బాబు తీసుకొచ్చాడు గడ్డిని కోస్తే మెషిన్. జున్ను బ్రదర్ కి సైడ్ ఇది ట్రైలర్ మాత్రమే, పిచ్చిదానా. ఇంకా పిక్చర్ చాలా ఉంది. ఇప్పుడు చూడు జున్నుగాడి మ్యాజిక్. నా జున్ను రాగానే పెద్ద స్టార్ అయిపోయినాడు. అంత గొప్పగా ఏం లేదు. దీన్ని మీరు విచిత్రం అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి అసలైన విచిత్రం. నా వెయిటింగ్ వాచ్. చూడండి పిల్లలు, మీ స్కూల్ డ్రెస్ కూడా చేయాలి ఫ్రెండ్స్. ఇక మాస్టారు ఇక్కడ మేకరాడి అరణ్యపురంలోని మేకరాడి చేయాలని చూస్తుంది ఇంప్రెస్. ఇప్పుడు చూడండి మేకరానికి జై. ఈ జున్నుగడి వల్ల నాకు అవమానాలు జరుగుతున్నాయి. ఒప్పుకోయే పిచ్చిదానా, వాడు ఏ కన్నా చాలా బెటర్. జున్ను అన్నా కాపాడు. అయ్యో జున్ను అన్నా కాపాడు. అరే జున్ను పని మీద బయటికి వెళ్ళాడు. అరణ్యపులంలో మేకల్ని కాపాడాలంటే అది మేకరాని వల్లే సాధ్యం. వీడెక్కడి నుంచి వచ్చాడు? థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్. నక్కనా మజాక. నక్కకు మిగిలింది ఇప్పుడు కదా తొక్క. మా జున్ను అన్నా చాలా తోపు, నీకు దమ్ము ఆపు. జున్ను అన్నా జిందాబాద్. మేకరాడి కోపంలో మూడు మాత్రమే కాదు, తన ముఖం కూడా పాడైపోయింది. ఇక్కడ ఏదో కాలిపోతున్నట్టు వాసన వస్తుంది. ఏంటిదే? ఒరే నీకు చాలా కోపం వస్తుంది, నువ్వుసే పిచ్చితాను. ఇప్పుడేంటి ప్రశాంతంగా ఉందా? చూడు మేక బాబు, నీకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ చెత్తను తీసి చెత్తను బల వేసేయి. ఫ్రెండ్షిప్ వదిలేసే గానీ ఇది మాత్రం చేయించాలని చూడక. రెండో ఆప్షన్, నేను మీ ఇద్దరి ఎముకల్ని వేరి చేసి. నువ్వు చెప్పే గీక్ మేకబాబు చేయకుండా ఉంటాడా? మేక బాబు నువ్వు ఈసారి తప్పించుకున్నావు. నేనేటి భయపడలేదు. పద జున్ను. జున్ను మై డియర్ బ్రదర్, నా దగ్గర ఇంకేడు దారి లేదురా. వెళ్ళిపో. వెళ్తూ నా అన్న కాలు పట్టుకోవా. సుఖీ బావా జున్ను, సుఖీ బావా. ఆ దేవుడు నీకు చాలా లాంగ్ బ్యాటరీ ఇవ్వడు గాక. చూడలేకపోతున్నాను నేను వీళ్ళ ఈ వీడ్కోలు. మన మేకబాబు కంట్లో వచ్చేసాయి ఇప్పుడు కన్నీళ్లు. మెస్సియో జున్ను. ఓ ఈ రోజు ఫ్రిడ్జ్ తో పాటు కడుపు కూడా ఖాళీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేమైనా డేంజరసా? ఓ ఈ ప్రాణి రిమోట్ తో నడుస్తుంది. పిల్లలు అలా చిన్నదానికి ఏడవకూడదాబా. ఇక్కడ మన
ఇంకా నాగేశ్వరరావుకి దొరికేసింది కొత్త ఆట బొమ్మ. ఓయ్ నక్కనా మజాకా. ఇది చూసారా, ఇక్కడ జున్ను అన్న పిక్నిక్ తీసుకెళ్తున్నాడు. అరే నక్కరాశ్వరావు కదా. ఇది నేను చేసే దందా, నక్కనా మజాకా. బ్రదర్ నాకు కూడా ప్రామిస్ చేశాడు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు బ్రదర్, ఫుల్ మజా వస్తుంది. జున్ను, ఎవరే నా తమ్ముడు తిరిగి వచ్చేసాడే. జున్ను అక్కడికి పోక చాలా ప్రమాదం. మేకబాబు నువ్వు వెయిట్ గైనావా? 15 సెకండ్లో సిటికిలో లావేం తెలుసా? జున్ను అన్న వచ్చేసాడు. జున్ను మేకబాబు స్నానం చేయకుండానే సబ్బు కరిగిపోయింది. ఇప్పుడు మేకబాబు రహస్యం బట్టబయలైంది. ఇప్పుడేం చెప్తావో? నేను నీకు 1-2 ఏళ్లలో చెప్పేద్దాం అనుకున్నాను. ఈ ఆనవాళ్లు మనల్ని ఇంటి దాకా తీసుకెళ్తాయి. ఇదిగో చూడు, 6 వానర్లు ఇల్లు. ఐఎమ్ కాంట్రాక్టర్ నక్కా నాగేశ్వరరావు. ఇలా వచ్చారంటే పిల్లకాయలు. జస్ట్ ఇలా వెళ్తూ ఉన్నాను, సరదాగా నీ ముక్కలు వెరగొట్టి పోదామని. ఎముకలు మీవే విరుగుతాయి. ఇక్కడ మేకరాని కింద పడి అయింది పప్పుచారు. ఇప్పుడు ఇంకా మిగలదు 2 చక్రాల కారు. నక్క నాగేశ్వరరావు ఎప్పుడు రాగవడు. ఈ ఇనుప డబ్బాకి చాలా బలం ఉన్నట్టుంది. అరే పిచ్చోడా. ఒరే జున్ను ఆగరా, నువ్వేంటి నా ఫ్రెండ్వే. ఒకప్పుడు నీది, ఇప్పుడు నాది. ఆగరే. అరే దీని బ్యాటరీ అయిపోవడానికి వస్తుంది. ఐడియా, నైట్ సూట్ తీసుకున్నాడు కానీ వేసుకుని పడుకుంటారు గౌన్. ఇక మేకబాబు చేస్తున్నాడు జున్నుకి బ్యాటరీ డౌన్. ఇప్పుడు ఎంత కావాలంటే అది పరిగెత్తున్నా. పరిగెత్తడం నక్క నాగేశ్వరరావుకి అలవాటు.